రాజాసాబ్ సినిమా పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వాలని, అందులో పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది అని చెప్పేసి కూడా చాలామంది అభిమానులు ఈరోజు ఫస్ట్ షో ఫ్యాన్ షో కూడా ఈగర్లీ వెయిటింగ్. చాలామంది ట్యాగీస్లో కూడా మహిళా అభిమానులు కూడా భారీ స్థాయిలో ఇక్కడ సినిమా ట్యాగీస్ చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మేడం, ఎస్పెషల్లీ రాజాసాబ్ సినిమా, ప్రభాస్ సినిమా చాలా రోజుల తర్వాత వస్తుంది, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ బికాజ్ ఎందుకంటే హీరోస్ అంటే ఆన్ స్క్రీన్ కాకుండా ప్రభాస్ నిజంగా చాలా హ్యూమానిటీ ఉన్నటువంటి హీరో. సో మేము ముఖ్యంగా ఆయనకి అభిమానులుగా ఉండటానికి ముఖ్య రీజనే అదే. ఎందుకంటే ఆన్ స్క్రీన్లో హీరోయిజం ఎవరైనా చేయగలుగుతారు. నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత హ్యూమానిటీ గ్రౌండ్స్లో ప్రతి చోట ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా కూడా ఉన్నది ప్రభాసే. నిజంగా పాన్ ఇండియా స్టార్ అయినందుకు ఫ్యాన్స్గా మేమందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఎన్నో మూవీస్ వచ్చినా కూడా వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక హారర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి మూవీ రాజాసాబ్. సో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఆయనకి బెస్ట్ విషెస్ కూడా తెలియజేస్తున్నాము. మంచి సక్సెస్ రావాలి ఇండస్ట్రీలో. అదేవిధంగా ఆయన హ్యూమానిటీ గ్రౌండ్స్లో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా ముందుకెళ్లాలని మేము అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయన విష్ చేస్తున్నాం. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ప్రభాస్ గారు. గుడ్ లక్. డైరెక్టర్ కూడా గత సినిమాలు ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆ క్రెడిట్ ఉంది. ఈ ప్రభాస్ని అలా ఎలా చూడబోతున్నారు అనుకుంటున్నారు? నిజంగా అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్నందుకు అందుకే ఫ్యామిలీ పీపుల్ అందరూ కూడా చాలామంది, ఇంకా మా సిస్టర్స్ అందరూ కూడా వచ్చారు మూవీకి. సో ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా ఖచ్చితంగా ప్రభాస్ మూవీ అంటే గ్రాప్ చేస్తారు. ప్రీమియర్ షో అంటే గతంలో ఉన్నటువంటి విధంగా ఓన్లీ అంటే పిల్లల కోసము స్టూడెంట్స్ కోసము అలా కాకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్నందుకే ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ప్రభాస్కి ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వర్షన్ కూడా ఖచ్చితంగా మంచి సక్సెస్ని ఇస్తుందని చాలా మంది లేడీస్ కూడా వచ్చారు. సో మా అందరి తరపున కూడా వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ వీఆర్ విషింగ్ దట్ టు హ్యాపెన్. ఇంకా అభిమానులు చాలామంది బయట చెప్తున్నది మిర్చి తర్వాత అంత కనెక్టివ్గా సినిమా ఉంటుంది, ఖచ్చితంగా భారీ స్థాయిలో సక్సెస్ అందుకుంటారు ఏదే ప్రభాస్ అంటున్నారు. ఎస్, ఆఫ్ కోర్స్ అండి, డెఫినెట్గా మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మిర్చి అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ని చూపించింది ప్రభాస్లో. కంప్లీట్గా ఫ్యామిలీ పిల్లలు అందరూ కలిసి ఒక అంటే ఫ్యామిలీ బాండింగ్ని కూడా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా చూపించారు. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నది. సో అదే లెవెల్లో ఇంకా దాన్ని మించి ఉండాలని చెప్పి డైరెక్టర్కి, వాళ్ళ కాస్టింగ్ క్రూ వాళ్ళందరికీ కూడా వీఆర్ ఆల్ విషింగ్ దెమ్ అనమాట. అంత మిర్చి ఎంత కలెక్షన్స్ తీసుకొచ్చిందో, ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అంతకు మించి సక్సెస్ రావాలి అని మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, విష్ కూడా చేస్తున్నాం అనమాట. ఫస్ట్ షో ఫ్యాన్ షోకి వచ్చారు, ఎలా ఉంది? నో వర్డ్స్ అసలు. అంటే చాలా ఎగ్జైటింగ్. బెంగళూరులో చదువుతాము కానీ అక్కడ చూడాల్సింది ఇక్కడికి వచ్చి చూస్తున్నాం. హోమ్ టౌన్లో ఫీల్ వేరే ఉంటుందని. ఎంతైనా రాజులకే రాజు ప్రభాస్ రాజు కాబట్టి నో వర్డ్స్ అంతే. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నా. అవుతుంది ఆబ్వియస్లీ. అంటే మూవీ ఎలా ఉన్నా కానీ ప్రభాస్ని చాలా రోజుల తర్వాత ఇలాంటి యాంగిల్లో చూస్తున్నాం కాబట్టి ఎలా ఉన్నా నచ్చుతాడు మాకు. అయితే మూవీ అయితే బాగుంటుంది. ఫ్లాప్ టాక్తో 400 crores కొట్టిన లెగసీ ప్రభాస్ది. ఇంకా స్పిరిట్ మూవీ ఎలాంటిది ఇంకా చెప్పలేము మనము. చాలా ఇయర్స్ తర్వాత ఒక వింటేజ్ లుక్ అనేది ప్రభాస్కి అయితే ఇచ్చినాడు. దానికి డైరెక్టర్ మారుతి గారికి థ్యాంక్స్. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్కి ఇంకా దీనికి మించి ఏం చెప్పలేము. ఫస్ట్ టైం ప్రభాస్ కెరియర్లో హారర్ కామెడీ తీస్తున్నాడు. దీన్ని ఫ్లాప్ చేస్తామన్న హేటర్స్ అందరూ ఏం పీకలేరని చెప్తున్నాను. మొత్తం మీద అయితే మాత్రం సినిమా రాజాసాబ్ సినిమా అనేది సక్సెస్ అవుతుంది. అందులో ఈ సినిమా కోసం చాలా ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పేసి ఫ్యాన్స్, మహిళా ఫ్యాన్స్ కానీ యంగ్స్టర్స్ కానీ భారీ స్థాయిలో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే చాలా రోజుల తర్వాత ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ కూడా మంచి క్రెడిట్ ఉంది కాబట్టి ఈ సిచ్యువేషన్లో భాగంగా ప్రభాస్ని కొత్తగా చూడబోతున్నాం. మిర్చి తర్వాత కూడా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాగా కూడా చూడబోతున్నాం. సక్సెస్ అయితే 100% సక్సెస్ అనేది ప్రభాస్ ఖాతాలో జమ కాబోతుంది అని చెప్పేసి ఆయన అభిమానులు, మహిళా అభిమానులు మొత్తం అంతా పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి నేపథ్యం. ప్రభాస్ హీరోగా సినిమా వస్తున్నటువంటి రాజాసాబ్ సినిమా ఫస్ట్ షో చూడొచ్చు. భారీ స్థాయిలో అభిమానులు చాలా పెద్ద ఎత్తున సినిమా థియేటర్లకి వస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో చాలా రోజుల తర్వాత ప్రభాస్ సినిమా వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన అభిమానులు అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలామంది అభిమానులు, రాజకీయ నాయకులు చాలామంది వస్తున్నటువంటి నేపథ్యం. సరే, రాజాసాబ్ సినిమా ఎలా ఉండబోతున్నాం? బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అసోసియేషన్ సభ్యులు కావచ్చు, ప్రభాస్ అభిమానులు కావచ్చు, లక్షలాది మంది ఎదురు
చూస్తూ ఉన్నారు, చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభాస్ గారి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు తరిమి తీరా చూడాలనేసి. అందుకే ఈరోజు ప్రభాస్ అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు మేము కూడా రావడం జరిగింది. ఎదురు చూస్తూ ఉన్నాం, ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూడాలి అనేసి ఎదురు చూస్తూ ఉన్నాం. అంటే ఇంకోటి ఇక్కడ మారుతికి కూడా చాలా క్రెడిట్ ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా అని చెప్పేసి సినిమాలు తీస్తారని. ప్రభాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మొదటిసారి వస్తున్నాడు, ఎలా ఎక్స్పెక్టేషన్స్? మనకందరికీ తెలిసినటువంటి విషయమే, మారుతి గారిది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులోనూ ప్రభాస్ గారితో పాటు మారుతి గారి కాంబినేషన్ అనేటటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉండబోతా ఉంది. ఎందుకంటే మిర్చి తర్వాత ఫ్యామిలీ ఓరియంటెడ్తో పాటు అన్ని విషయాల్లో దీనిలో ఉంటుందనేసి ఆశిస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా ఉండబోతా ఉంది సినిమా. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది, అభిమానుల సందడి ఎలా ఉంటుంది? వాళ్ళ అభిమానుల కోరిక మేరకు ఈరోజు చూస్తున్నారు కదా, రోజుల తరబడి ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం బయటంతా చూస్తూ ఉన్నాం, మా పిల్లలంతా ఫుల్ ఎంజాయ్ చేయబోతూ ఉన్నారు. ప్రభాస్ అంటేనే యువతలో ఒక మంచి క్రేజ్ ఉన్నటువంటి హీరో, ఒక గొప్ప హీరో, ఒక ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నటువంటి హీరో. అటువంటి సినిమాలు చూడడానికి వేల మంది పొద్దు నుంచి కూడా ఇక్కడే కాసుకొని ఉంటున్నారు. ఇది మొత్తం మీద అయితే మాత్రం ప్రభాస్ సినిమా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఆయన అభిమానులు కాకుండా చాలామంది రాజకీయ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అభిమానులు ఈరోజు ఈగర్లీ వెయిటింగ్ ప్రభాస్ సినిమా కోసం అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సందడి వాతావరణం, ముఖ్యంగా ప్రభాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈరోజు రాజాసాబ్ అనేది రాజులకే రాజు, ప్రభాస్ రాజు అన్నట్టుగా కూడా భారీ స్థాయిలో అనౌన్స్ చేస్తున్నారు. అభిమానులు వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా రోజు సినిమా రిలీజ్, ఈరోజు ఫస్ట్ షో ఫ్యాన్ షో పడబోతుంది కాబట్టి సక్సెస్ అవుతుంది. రేపటి రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి ప్రభాస్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది చాలా రోజుల తర్వాత. ఎందుకంటే మిర్చి తర్వాత ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్థాయిలో ఈ సినిమా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పేసి ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏం చెప్తారు, సినిమా ప్రభాస్ సినిమా ఎలా ఉండబోతుంది? బ్లాక్ బస్టర్. చాలా రోజుల తర్వాత వస్తుంది ప్రభాస్ సినిమా. అవును, ఫ్యాన్స్ అంతా ఫుల్గా ఇచ్చారున్నాం. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది సూపర్ సక్సెస్. అయితే సంక్రాంతికి ప్రభాస్ ఖచ్చితంగా విజయాన్ని అందుకోబోతున్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి అభిమానుల ఆశ మేరకు ప్రభాస్ చాలా, ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మరియు సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో కూడా మారుతి డైరెక్షన్లో, మారుతికి ఇప్పటికే ఎంటర్టైన్మెంట్ విషయంలో చాలా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ప్రభాస్ కూడా అభిమానులకు కన్నుల విందు చేయబోతున్నాడు. ఆయన అభిమానం ఇది చూడవచ్చు, ఇక్కడ కేకులు కూడా పెట్టుకొని వారు పండుగ వాతావరణంలో ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజైతే మాత్రం సినిమా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో బొమ్మ పడబోతుంది కాబట్టి ఈరోజు అభిమానులు మొత్తానికి ఇది ఖచ్చితంగా ఇది ఒక ప్రభాస్కి ఒక కలికితురాయి, మరొక సక్సెస్ హిట్ అందుకోబోతున్నారని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి ప్రభాస్కి చాలా అవసరం ఉన్న పరిస్థితి అయిందని అభిమానులు ఒకవైపు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆయన బాణాసంచా కాలుస్తూ ఏదైతే ఉందో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి చూడాలి సినిమా ఇప్పుడు కాసేపట్లో స్క్రీన్ మీద ఆయన అభిమానులకు కన్నుల విందు చేయబోతున్నటువంటి సిచ్యువేషన్లో కాసేపట్లో సినిమా బొమ్మ పడబోతుంది కాబట్టి అభిమానులు అయితే మాత్రం ఈగర్లీ వెయిటింగ్. మరోవైపు ఖచ్చితంగా చాలా రోజుల తర్వాత వస్తున్నటువంటి సినిమాకు సక్సెస్ అనేది ఆయనకు అందుకోబోతున్నారు సంక్రాంతి సందర్భంగా అని చెప్పేసి ఆయన అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చలాకే నాయుడు, RTV, అనంతపురం.